ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రతి విషయంలోనూ నువ్వు చాలా నిదానంగా ఉంటావు కదమ్మా. మరెందుకు తొందరపడి సంతకాలు పెట్టారు? నిహారిక కావాలని రెచ్చగొట్టి అంతా చేసిందని అందరికీ క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా. కనీసం ఆ అగ్రిమెంట్లో ఏం రాసిందో కూడా మీరు చదవకుండా సంతకాలు చేసేశారు. నిహారిక పెద్ద విషసర్పం అని తెలిసి సంతకాలు చేశామని నాకు అనిపించింది బావా. అవని ముందడుగు వేసేసరికి నేను వెయ్యాల్సొచ్చింది. పడింది మంచి అడుగైతే పర్వాలేదు, లాభం జరుగుతుంది. అడుగు నీటిలోకి వేశామా ఊబిలోకి వేశామా అని చూసుకోకపోతే చాలా నష్టం జరిగిపోతుంది కదా. ఏమంటావమ్మా? ఏదైనా జరిగినాయి అన్నయ్య. అన్నిటికీ సిద్ధపడే సంతకాలు పెట్టి గడువు కోరాను. మా జీవితాలకు పూలదారి కనిపించడం లేదు, ముళ్ళబాటే కనబడుతుంది. భరించి భరించి విసిగిపోయాను. ఈ 90 రోజుల్లో నా కూతురు నాకు దొరికితే విశ్రాంతిని పొందుతాను. తొంభై రోజులు దాటిన తర్వాత దొరికినా పర్వాలేదు. బావని కూతురుని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాను. ఆస్తులు లేకపోయినా ప్రేమలతో బ్రతుకుతాము. అంతస్తులు లేకపోయినా అనురాగాలతో బ్రతుకుతాము. కుటుంబ రాజకీయాలు ఇంక నాకు వద్దన్నయ్య. అత్తయ్య మావయ్యలు మళ్ళీ మొదటికే వచ్చారు. కాళ్ళ సర్పం కాళ్ల మధ్యలో తిరుగుతున్నా దానినే నమ్ముతున్నారు. ఎన్నిసార్లని హెచ్చరిస్తాము, ఎంతకాలమని హెచ్చరిస్తాము? నాకు ఓపిక నశించిపోతుంది. ఎవరైనా సమస్యలు వచ్చినప్పుడు బయట వాళ్లతో పోరాడతారు. మేం మాత్రం మా కుటుంబంతోనే సమస్యలను ఎదుర్కొంటూ పోరాడుతున్నాం. అమ్మా నాన్నలతో అన్నదమ్ములతో పోరాడుతున్నాం. అవని అన్నట్టు మా కూతురు మాకు తొందరగా దొరికితే చాలు. మీ పాప దొరికితే మాత్రం సామాన్యురాలిలా ఉండదు. మన అక్షయల బుద్ధిమంతురాలు గుణవంతురాలు అయ్యుంటుంది. మీకు తెలియకుండా అమ్మవారు పాపను ఏదో ఒకచోట భద్రంగా దాచుంటుంది. సరైన సమయంలో మన ఇంట్లో అడుగుపెట్టి ఈ ఇంటి బాధ్యతను తీసుకుంటుంది. చూస్తూ ఉండండి. వెళ్ళు వెళ్ళు. నానమ్మా, ఏంట్రా? నేను కూడా ఒత్తులు తయారు చేస్తాను. నువ్వు ఒత్తులు చేస్తావా? ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇంత మంచి బుద్ధి నీకు ఎప్పుడొచ్చింది? నానమ్మ అడుగుజాడల్లో నడవాలని, నానమ్మకు తగ్గ మనవరాలు కావాలని, మన వంశానికి మంచి పేరు తీసుకురావాలని శౌర్య లక్ష్యం నాన్న. అవును మామయ్య గారు, శౌర్యకి మధ్య మన ఇంటి ఆచార వ్యవహారాలు బాగా వంటపట్టాయి. పోనీలే, మంచిదే కదా. మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటుందిలేండి. నువ్వు చెయ్యమ్మా. నేను నాన్నమ్మలా అవ్వాలని ఆస్తమానం అంటూ ఉంటుంది. నానమ్మలా అయిపోవాలంటే అందుకు చాలా అర్హతలు కావాలి. ఊరికే అనుకుంటే అయిపోరు.
ఇదంతా మీ మెప్పు కోసం తాపత్రయంలా ఉంది కానీ అసలైన భక్తిలా లేదు. భక్తురాలంటే అక్షయలా ఉండాలి. ఏమయ్యా, ఇంట్లో ఎవరి ప్లాన్లు వాళ్లకున్నాయి. ఎవరి పంతాలు వారికి, ఎవరి పోటీలు వారికి ఉన్నాయి. ఎవరు ఏం చేసుకుంటే నీకెందుకు? నువ్వు ఖాళీగా ఉంటే గుడికి పోయి హరికథలు విను, లేదా ఇంట్లో కూర్చుని రామకోటో శివకోటో రాసుకో. అన్ని విషయాల్లో తలదూర్చకు అని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదేంటి? అత్తయ్య మెప్పు కోసం ప్రయత్నం చేస్తే అత్తయ్య నుంచి అభినందనలు దొరుకుతాయేమో కానీ అమ్మవారి నుంచి కృప దొరకడం అంత సులభం కాదు. నిహారిక చాలా సందర్భాల్లో రకరకాల వేషాలు వేసింది. అమ్మవారు తన కటాక్షాన్ని నిహారిక మీద చూపించిందా ఏంటి? అటు తిప్పి ఇటు తిప్పి మా దగ్గరికి ఎందుకు వస్తారా మీరు? సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పకుండా ఉండలేను. అత్తయ్య గారి తర్వాత, అవని తరువాత పూజ గదిలోకి అడుగు పెట్టగలిగేది అక్షయ్ మాత్రమే. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అక్షయ్ ఎలా వెళ్ళగలుగుతుంది? వేదకి అవనకి తప్ప మరొకరికి అంత అర్హత అవకాశం లేదు. వేళాకోళానికి ఇది సమయం కాదు పెద్దిరాజు. సంబంధం లేకుండా మా బావగాడు ఈ విషయం ఎందుకు మొదలుపెట్టాడు? అక్షయ్ పూజ గదిలోకి వెళ్ళడం మాత్రమే చూసామని అనుకున్నాం. ఈ పెద్దిరాజు గారు ఎప్పుడు చూశారు? మీరెవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. నా కళ్ళారా చూశాను. అమ్మా, ఇదే సందర్భంలో నేను అక్షయ్ గురించి మరో నిజం చెప్పాలనుకుంటున్నాను. పల్లెటూరులో ప్రసాదం చేసిన విషయం చెప్తాడా ఏంటి? చెప్పొద్దని అక్షయ నా దగ్గర మాట తీసుకుంది కదా. నేను చెప్పింది విన్న తరువాత మీరింకా ఆశ్చర్యపోతారు, నమ్మరు కూడా. వద్దు బావా. శ్రీకర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివమ్మా. దయచేసి నువ్వు అడ్డుపడకు. అమ్మోరు తల్లి గొప్పతనం గురించి అందరికీ తెలియాలి కదా. అక్షయ్ పూజ గదిలోకి వెళ్ళటం మనం చూడలేదు, కానీ మనకు తెలిసిన విషయం, నువ్వు కళ్ళారా చూసిన విషయం అయితే చెప్పాలి కదా అని. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజున తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.